భానోత్ గోపాల్. ఇక్కడ ఇందల్వాయి హాస్టల్లో మా అన్న కొడుకు భానోత్ రామ్ చరణ్, నేను ఆయన 6వ తరగతిలో సీట్ వచ్చింది. ఇక్కడ 4 సంవత్సరాలు ఇదే ఇందల్వాయికి ఏఎంఆర్ ఏకలవ్య మోడల్ స్కూల్లో సీట్ వచ్చింది సార్. అక్కడ జాయిన్ చేసిన 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు పిల్లవాడికి. ఆయన సాయంత్రం నిన్నటి నుంచి ఇంతకుముందు 15 డేస్ బిఫోర్ కూడా ఆయనకు ఏదో టార్చర్ పెట్టిండట. ఆ స్కూల్లో నాకు టార్చర్ ఇస్తున్నారు బాబాయ్ అని చెప్పేసరికి మేము పోయి మాట్లాడినాక మళ్ళీ ఆ పిల్లవాడిని మేము సద్వినియోగం చేసి మళ్ళీ వచ్చేసినాం. తిరిగి మళ్ళీ నిన్న సాయంత్రం కొంతమంది సార్లు ఏం చేసినంటే, నా బట్టలు పిండు, నువ్వు ఎందుకు నేను చెప్పినట్టు మాట్లాడతలేవు, నువ్వు ఎందుకు నేను చెప్పిన పని వింటలేవు అని నిన్నటి నుంచి అంటే ఒక మానసిక ఒత్తిడి అనేది చేస్తున్నారు అనమాట. ఈయన మాట వినకపోతే ఈయన టార్గెట్ పెట్టుకున్నారు సార్. ఈయన టార్గెట్ పెట్టి ఛాంబర్లో తీసుకుపోయినట్ట. ఛాంబర్లో తీసుకునేటప్పుడు మంచిగానే పోయిండు, మళ్ళీ వచ్చేసరికి చిన్న ముఖం పెట్టుకొని వచ్చిండట. మిగతా విద్యార్థులు కూడా చెప్తున్నారు అక్కడ. ఆ టైంలో నాకు ఫోన్ కూడా చేసిండు ప్రిన్సిపాల్ సార్ నుంచి, మీరు రావాలని అంటే సరే సార్ నేను రేపు వస్తా, ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను, మీ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే సరే సార్ అని. ఆ పిల్లవాడు మళ్ళీ నాకు ఫోన్ చేసి, బాబాయ్ ఇక్కడ 2-3-4 సార్లు నాకు టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసరికి, నువ్వు ఏం కాకరాదని నేను రేపు వస్తా, నువ్వు ఏం చేసుకోకు అని చెప్పినాను సార్. అంతలోనే 6:30కు మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, మీ బాబు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు. మరి అది నాకైతే అది సూసైడ్ చేసినట్టు కాదు సార్, ఇలా చంపి అక్కడ పెట్టిండు సార్. ఇంతే ఉంది సార్ అది. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చెప్తున్నారు సార్, మళ్ళీ బిల్డింగ్ మీదకి వెళ్ళి దుక్కిండని కొంతమంది అన్నారు సార్. ఆ 3 సార్లు నాకు ఫోన్ చేసిండు సార్. వాళ్ళ వాయిస్ కాల్ కూడా ఉంది నా దగ్గర. కొంతమంది డ్యాన్స్ చేసుకొని పడిపోయిండు అని చెప్పిండు సార్. మరి కొంతమంది బాత్రూంలో కాలు జారి పడిపోయిండు అని చెప్పిండు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి నాకు ఆ స్పృహ ఉందా, అబ్బాయి బతికి ఉన్నాడా ఏమున్నాడా అంటే ఏం చెప్తలేరు సార్. హాస్పిటల్ తీసుకుపోతున్నామని నామకే వస్తే చెప్పిండు. పిల్లాడు అక్కడే చచ్చిపోయాడు సార్. తర్వాత నేను మా వాళ్ళని పంపించినాను సార్. ఇక్కడ డెడ్ బాడీ ఉంది అక్కడ. వాళ్ళ సిస్టర్కు ఫోన్ చేసిండు బాబు. ఆ సిస్టర్ మళ్ళీ నాకు ఫోన్ చేసింది, బాబాయ్ మన తమ్ముడు బిల్డింగ్ మీదకి వెళ్ళి పడ్డాడట అని చెప్పింది. అమ్మాయి చెప్తే అరే ఎట్లా అయిందని మళ్ళీ ఆ సార్ తోటి ఫోన్ చేస్తే, ఆ సార్ ఏమో గంటకు మాట్లాడుతున్నాడు. మళ్ళీ తర్వాత హ్యాంగింగ్ వేసుకున్నాడు సార్ అని చెప్తుండు సార్. తర్వాత మళ్ళీ ఈడికి వచ్చేసరికి ఈ జాతర కనిపిస్తుంది సార్. నా పిల్లవాడిని చంపేసిండు సార్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్కి, మున్సిపల్ చైర్మన్ గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మాకు ఈ హాస్టల్లో మా బాబు చిన్న బాబు 10వ తరగతి చదువుకున్న బాబు 9th క్లాసు మరి డిస్పల్లి హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ఆ సారు బాగా కొట్టి బాగా హింసం పెట్టినని మా పిల్లగాడు 1 గంట 2 గంటల ముందు ఫోన్ చేశాడు. అయితే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి మా అల్లుడు దూరం ఉందని మాకు ఫోన్ చేశాడు. మాకు ఫోన్ చేసిన తర్వాత అర్ధ గంట తర్వాత బిల్డింగ్ మీద పడిపోయిండు, మరి బాత్రూంలో జారి పడ్డాడని మాకు ఫోన్ చేశారు. మేము వచ్చే వరకు దవాఖానలో పెట్టే సర్కారు దవాఖానలో ప్రతిభ దవాఖానలో శరీరం చేశారు. మేము సారు బీదోళ్ళము, మా అల్లుడికి ఒక్కడే కొడుకు, మేము ఇడ్సబెట్టాం. ఎంతమందికి సారు అట్లా చంపుతాడు, బట్టలు పిండుమని అంటాడట. ప్రతి దానికి మా కొడుకు ఎంసం పెట్టి ఫోన్ ఉన్నదని బట్టి టార్చర్ పెట్టి, ఆ సార్ పేరు తెలియదు, నా మన్మడి పేరు చరణ్ ఇష్టలు వాడాలట. వాడని సారు అట్లా తాపం పెట్టిన తర్వాత మా మన్మడు ఆ ఏగలేక మరి ఏం చేసిండ్రు వాళ్ళు చంపేసిండ్రు. మా మనవడు మంచిగానే ఉండే, కానీ మా మనవడు బిల్డింగ్కి వెళ్ళి మీదకి వెళ్ళి పడ్డారని ఎట్లా చెప్పిండ్రు. మాకు ఫోన్ చేయాలా, తల్లిదండ్రులు లేమా, మేము దగ్గరనే ఉన్నాము. ఫోన్ చేస్తే మా వచ్చి మాట్లాడుతుంటే ఆ పిల్లగాడు చంపిన తర్వాత ఎట్లా చంపిండో మా హాస్టల్కు సారు వాడని సార్ ఇక్కడ రావాలా, మేము మాట్లాడతాము. మా పిల్లగాడు లేక పిల్లగాడు తీసుకొచ్చి మాకు ఇవ్వాలా. మేము ఎస్టీ వాళ్ళము, అసలు ఇష్టపెట్టాము. ఇక్కడ నుంచి జూలి తీసి రేవంత్ రెడ్డి దాకా తీసుకుపోతాం, కానీ నా మనబడి లేక మనబడి రావాలా. ఆ సారు ఎంతమంది చంపుతాడు. అట్లా లేని పిల్లగాలు ఒక్కడే కొడుకు, మేము ఎట్లా బతకాలి. ఆ ఇల్లు ఇబ్బంది, అధికారం వాళ్ళు ఇచ్చిర్రు. మేము గరీబోళ్ళము, హాస్టల్లో వేస్తాం కానీ పానం తీయమంటామా? ఎంతమంది పానం తీస్తాడు? ఎవరు మేము ఇష్టపెట్టాము. సారు దయచేసి ఈ వీడియో అయిన తర్వాతనే వెంటనే రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి చెప్తున్నా, కలెక్టర్కి చెప్తున్నా, మా ఈ ఇక్కడ నుంచి మేము ఈ లాస్ట్ తీసుకోపోము, ఇక్కడే సర్కారు దాకా ఉంచుతాము. ఈ సార్ పేరు మీద మేము ఇట్టిని తీసుకోపోము. సార్ మా అక్కడే మనవాడు కాబట్టి మేము జూలి తీస్తాం. వారం రోజు కానీ నెల కానీ నిజామాబాద్ జిల్లా నుంచి
ఢిల్లీకి వెళ్ళి దాకా తీసుకోపోతా, హైదరాబాద్ దాకా తీసుకోపోతా. కానీ నేను ఇష్టపెట్టే మనిషిని కాను. మా అంగన్వాడీలకు అంగన్వాడీ తీసుకొని రావాలా. ఎంతమంది పాలన ఇస్తారు సారు, ఎవరిని ఇష్టపెట్టాం సార్. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. మీడియా ఇన్న తర్వాత వెంటనే పోలీసులు పంపించాలా, లేడీస్ పోలీసులు పంపించాలా. మేము ఇష్టపెట్టాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద పిల్లలు బాగుండాలని చెప్పి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ప్రవేశం కొరకు ఉన్నతమైన చదువులు చదువుదామని చెప్పి ఆర్థిక స్తోమత లేక ఏకలవ్య స్కూల్లో చేరినటువంటి ఒక విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్ కానీ అతి దారుణంగా ఒక స్టూడెంట్ అని చూడకుండా తన ఒక కొడుకుగా భావించకుండా ఒక బానిసగా ప్రతి ఎట్టి చాకరీ చేయించి ఆ ఎట్టి చాకరీ చేయించుకుంటే హరాస్మెంట్కు గురి చేస్తూ ఆ పిల్లవాని ఒక చావుకు కారణమైనటువంటి ఆర్సీఓ గంగారాం నాయక్ గారు కానీ మన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ అతని చావుకు కారణమైన ఉపాధ్యాయులను వెంటనే మేము సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలని చెప్పి సర్వీస్ రిమూవ్ చేయాలి. ఇలాంటి గిరిజన బిడ్డకు రాబోయే భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరగద్దు. ఎందుకంటే అతను ఒక ఉన్నతమైన ఆశయం కోసం వెళ్తారు. వీళ్ళంతా ఇక మన ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పి కాన్సెప్ట్తోని ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు అందుతాయని చెప్పి అందులో చేరితే వీళ్ళిచ్చే పిల్లలకు ట్రీట్మెంటు ఎలా ఉంటుందో ఈ పిల్లవాని యొక్క చావు దీనికి సాక్ష్యం. నేను ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకేమాత్రం బంజారాల మీద సోయి ఉన్నా, వాళ్ళ ఓట్లతో గెలిచినావు నువ్వు, నీకేమాత్రం సోయి ఉన్నా ఇమ్మీడియట్లీ ఏకలవ్య ఈ గురుకుల పాఠశాలలో మన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో బీబీపూర్ తాండా దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో చనిపోయిన విద్యార్థికి ఆ కుటుంబానికి ఇమ్మీడియట్లీ న్యాయం చేయాలి. ఆ చావు కారణమైన ఆఫీసర్లను వెంటనే రిమూవ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా సంఘాల నాయకులతోని అందరితోని మేము ఇమ్మీడియట్లీ చర్చించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము కోరుతా ఉన్నాము. ఇమ్మీడియట్లీ మాత్రం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఆ తండ్రి శోకాన్ని, ఆ యొక్క అమ్మ శోకాన్ని ఎంత ఘోరంగా ఉంటుంది. ఒకడే పిల్లాడట, ఒక పిల్లవాడి పుట్టాలని చెప్పి ఎంతమంది దేవతలకు మొక్తారో మీకు తెలుసు. నాకు ఒక కొడుకు పుట్టాలని, అలాంటి ఏకైక ఒక్కడే కొడుకు పుట్టినటువంటి కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ వేదన ఘోరంగా ఉంది. ఇక్కడ ఇప్పుడే మేము సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్సీఓ గంగారాం గారికి కూడా దృష్టికి వెళ్తున్నాం. మేము ఆర్సీఓ గంగారాం సార్కి ఇదే డిమాండ్ చేస్తున్నాం. అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి దీంట్లో ఎలాంటి వేసయాలకు పోకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాము. బంజారాల మీద ఇప్పటికైనా ఈ ప్రతిపక్ష ధోరణి అంటే ఒక చిన్న చూపును ఇప్పటికైనా మానుకోవాలా. మనుషులందరూ సమానమే, మేము కూడా ఉన్నతమైన చదువుల కోసం మేము ముందుకు వస్తూ ఉన్నాం. కానీ మీకు ఎందుకు గౌరవబుద్ధి అవుతలేదో, ఈ ప్రభుత్వానికి ఎందుకు గౌరవబుద్ధి అవుతుందో, ఈ రాజ్యాంగానికి ఎందుకు గౌరవబుద్ధి అవుతలేదో ఇది ఇవాళ కళ్ళారా చూస్తూ ఉన్నాము. బంజారాల మీద దాడులు ఇప్పటికైనా ఆపాలా, బంజారాలను హింసించడం ఆపాలా. ఈ ప్రభుత్వానికి మరోసారి డిమాండ్ చేస్తున్నాం, ఖబర్దార్ ఇంకోసారి బంజారా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టము, వాళ్ళని మాత్రం సర్వీస్ రిమూవ్ చేయాలని మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, లంబాడి హక్కుల పోరాట సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.